ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పెసరపప్పు, మినపప్పు అయినా వేసుకోవచ్చు, పెసరపప్పు లేకపోతే 1 స్పూన్ ఆవాలు ఇవి వేసిన తర్వాత వేగనివ్వాలి చక్కగా. పల్లీలు కొద్దిగా వేసిన తర్వాత ఇవి కూడా వేగనివ్వాలా కొంచెం కలర్ వచ్చేంత వరకు. పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసినవి, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇలా చించి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. పసుపు కొద్దిగా 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేస్తేనే లెమన్ రైస్కి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి కొంచెం లైట్గా వేగాలి. ఇప్పుడు నేను ఉడికించిన వెజిటేబుల్స్ బీన్స్, అలాగే క్యారెట్, కొద్దిగా క్యాబేజ్, బీన్స్ అలాగే క్యారెట్ సన్నగా కట్ చేసుకొని ఉడికించుకొని నీళ్ళు అనేది వంపేయాలి. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి చల్లార్చిన అన్నం కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ చల్లారనివ్వాలి, లేకపోతే వేడి అన్నం వేస్తే ముద్ద అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇది చక్కగా ఇలాగా ఉప్పు కూరగాయలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, పిల్లలకు కానీ ఎవరైనా కానీ లంచ్ బాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా కూరగాయలు వేసుకుంటే ప్రోటీన్ కూడా దొరుకుతుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. పెద్దలు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను శనగపప్పు లేవు కాబట్టి నేను వేయలేదు, ఇవే వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం నేను 1.5 కాయ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు నిమ్మరసం. నేను 1.5 కాయ వేసాను. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. లెమన్ రైస్లో సామాన్యంగా కొత్తిమీర వేయరు, నేను వెజిటేబుల్స్ వేసాను కాబట్టి కొత్తిమీర వేసుకున్నాను. బాగుంటుంది ఇలాగా. చూడండి, లంచ్ బాక్స్కి రెడీ అయిపోయింది రైసు. నేను వేసిన కారం, ఉప్పు, లెమన్ జ్యూస్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.